ఋతుపవనాలు గతి తప్పుతున్న వేళ వ్యవసాయంలో మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందని ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 17న కరవు ఎడారి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీటీ ఎకాలజీ సెంటర్లో వ్యవసాయ శాఖ నిపుణులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత 15 ఏళ్లుగా కరవు ఎడారి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నామన్నారు. ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రత్యేకమైన అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిసారి ఋతుపవనాలు గతి తప్పుతున్న సమయంలో వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల ద్వారా రైతులకు ఒక ప్రత్యేకమైన సూచనలు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు వర్షాధారిత పంటలకు అనుకూలంగా కాకుండా కొంత సమయలోపం జరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పంటలు ఎప్పుడు సాగు చేయాలి అని అంశాల గురించి ఈ నెల 17వ తేదీన జరుగుతున్న సమావేశంలో వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ ప్రపంచ కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కరువులు ఎడారీకరణ పైన దానివల్ల ఏర్పడేటువంటి సమస్యలపైన దృష్టి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ కరువు ఎడారీకరణ నివారణ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించింది. ఏఎఫ్ ఎకాలజీ సంస్థ ఈ కార్యక్రమాన్ని దాదాపు 15 సంవత్సరాలకు పైగా మేము ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. ముఖ్యంగా ఎందుకు దీనికి మేము ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాము అంటే, అనంతపురం జిల్లా కరువుకు ఎడారీకరణకు రెండింటికి కూడా గురవుతున్నటువంటి జిల్లా అన్నమాట. చాలా జిల్లాల్లో కరువులు ఉండొచ్చు, మరి అనంతపురం జిల్లాలాగా ఎడారీకరణ జరిగేది చాలా అరుదుగా ఉంటుంది. దానికోసమని చెప్పినే ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇచ్చి మేము నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రెండు సమస్యలకు అదనంగా గత 20 సంవత్సరాలుగా మనం చూస్తే వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా వేగంగా మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. పడేటువంటి వర్షం తీరులో చాలా మార్పులు వస్తున్నాయి. మనం చూసినాం, గత సంవత్సరం వర్షపాతం తీసుకుంటే మే నెలలో అనుకోని విధంగా ఎక్కువ వర్షపాతం వచ్చిందన్నమాట. సంవత్సరం పొడవునా అటుగటికి వస్తుంటే మే నెలలో ఎక్కువ వచ్చి మనకు మామూలు కంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ కావడం అనేది జరిగిందనమాట. అయితే వర్షం పడేది మన వాళ్ళు గ్రామాల్లో చెప్తుంటారు, ఋతువులు గతి తప్పుతున్నాయి ఏం చెప్తుంటారు అంటే, ఏ ఋతువులో ఏది జరగాలో అది జరగదు, ఎప్పుడు జరగాల్సింటే అప్పుడు జరగకుండా ఎప్పుడంటే అప్పుడు ఏదైతే అంటే జరుగుతుంది అని చెప్పినటువంటి మాట అన్నమాట. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతున్నారంటే, వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ముఖ్యంగా ఏమవుతున్నారంటే, ఋతువులు గతి తప్పేదానివల్ల వర్షపాతం అనేది వర్షాకాలంలో పడకుండా వర్షాకాలం కానిటువంటి ఎండాకాలం వానకాలాల్లో కొంచెం ఎక్కువ అవుతూ ఉందన్నమాట. దానివల్ల మనం వర్షాధార పంటలకు చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే జూన్ నుంచి నవంబర్ లోపల పడితేనే వర్షాధార పంటలకు వెసులుబాటు ఉంటుంది. నవంబర్ నుంచి మే లోపల పడే వర్షాలు వర్షాధార పంటలకు మేలు చేయదు, అయితే అది వృక్ష పంటలకు మేలు చేస్తుంది. కాబట్టి వర్షం అనేది ఎప్పుడు పడినా మనకు ప్రయోజనమే ఉంటుంది, కానీ అయితే అది పడే తీరును ముందే ఊహించి మన పంటల విధానాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. వర్షాన్ని మనం మార్చలేము, మనం వ్యవసాయం చేసే పద్ధతులను మనం మార్చుకోవాల్సి ఉంటుంది. దాన్నే అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్ అంటారు. అంటే వాతావరణ పరిస్థితులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవసాయంలో మార్పులు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో కాబట్టి ఈ సంవత్సరం మేము ఎక్కువగా దానిపైనే దృష్టి పెట్టి, మరి ఏ విధంగా పంటలు పెట్టుకుంటే ఇటువంటి మారిన వాతావరణ పరిస్థితులకు, మారిన వర్షపాత పరిస్థితులకు కూడా పంటలు నిలదొక్కుని కొంతవరకు నైనా రైతులకు ఆదాయంగా ఉంటుంది అనే దానిపైన మేము కొంతకాలంగా పనిచేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అటువంటి రైతుల అనుభవాలు, ఏ రైతులైతే ఈ వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని పద్ధతులను పాటిస్తున్నారో అటువంటి రైతుల అనుభవాలను ఎక్కువ మంది రైతులకు తెలియజేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతులకే ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ అనుభవాలను వాళ్ళు పంచుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో తట్టుకుంటుంది అని చెప్పనే దానిపైన ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఆ ప్రదర్శనశాలలో వివిధ రకాలైనటువంటి పంట పద్ధతులు, ఇతర సాంకేతిక పద్ధతులను మనం షోకేస్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని లైవ్ మోడల్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక ప్రదర్శన అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మేము ఇక్కడ పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారు,
పాల్గొనేదానికి సమ్మతించినారు, వస్తున్నారు. ఆయన చెప్పినారు, నేను మీ కార్యక్రమానికి వస్తే చాలా విషయాలు నాకు అర్థమవుతాయి, ఒకటేసారి నేను వ్యవసాయం పరిస్థితి ఏమనేది అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, ఐల్ బి హ్యాపీ అని చెప్పని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదాబాయి గారు, తర్వాత మన డిఎఫ్ఓ గారు చక్రపాణి గారు, తర్వాత మన గురు ప్రభాకర్ గారు సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ వాళ్ళు, తర్వాత మిగిలిన అధికారులు మన అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ అధికారి, తర్వాత జిల్లా ఉద్యానవన అధికారి ఎంఐపి, తర్వాత ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు డైరెక్టర్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దాదాపు 500 మంది వరకు రైతులు రావడం జరుగుతుంది. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. మరి మీరందరూ కూడా సహకరించాలా అని చెప్పి కోరుతున్నాను. ఏ సందేశాలు అయితే ఈ సమావేశంలో వస్తాయో ఆ సందేశాలను విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా రైతులకు తీసుకుపోవాలని చెప్పి నేను మీడియా మిత్రులకు పదే కోరుతున్నాను. ఇక్కడ సహచరులు ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు సార్ చెప్పినట్లు ప్రపంచ కరువులు మరియు ఎడారీకరణ నివారణ దినోత్సవం ఉంది. ప్రతి సంవత్సరము మనం జూన్ 17వ తారీఖు కూడా జరుపుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా అట్లే కన్సిస్టెన్సీగా జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఈ వేదికని మనము ఆర్డిటి సమ్మిళిత హై స్కూల్ అనేసి మన పంగల్ రోడ్ స్కూల్ ఇక్కడ ఉంది, ఆ స్కూల్లో మనము జరపడం జరుగుతున్నది. దీనికి ప్రదర్శనశాలలు కూడా 15 నుంచి 20 స్టాల్స్ వరకు చేస్తూ లైవ్ మోడల్స్ కొన్ని ప్రజెంట్ చేస్తూ అందరికీ కొంచెం రైతులకి ఇది ఇచ్చేసిన ప్రముఖులకు అందరికీ కొంచెం చూపించేసి ఇంకా జిల్లాలో ఇంకా ఏ విధంగా మార్చాలా, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ప్రదర్శనశాలలు ప్లస్ వక్తలు ప్రసంగించేదాన్ని చూసుకొని ఇంకా కొంచెం మార్పులు చేసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9:30కి స్టార్ట్ అయ్యేసి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. దీంట్లో ప్రదర్శనలు ప్లస్ వక్తలు ప్రసంగించిండేది, తర్వాత భోజన ఏర్పాట్లు అన్నీ చేసేసి తర్వాత దీన్ని సాయంత్రంకి వైండప్ చేస్తుంటాం. దీనికి స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ తరపున కొన్ని స్టాల్స్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అట్లా ఏఎఫ్ ఎకాలజీ తరపున స్టాల్స్ అన్నీ చేయడం జరుగుతున్నది. దీన్ని కొంచెం విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాము.